संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। మీకు ఈ మాటలు ఆశ్చర్యంగా ఉండవచ్చు, హాస్యంగానూ ఉండవచ్చు. ఇదంతా మనకు తెలిసిన గొడవేగా అని కూడా అనుకునేవాళ్ళు మీలో ఉన్నారు. తెలుసు ఇదంతా మీకు తెలుసు. నేను ముందే చెప్పాను, మీరు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా వివేకవంతులు, పైపెచ్చు దైవం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళము అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా. నేను మాట్లాడినటువంటి ఈ మాటలు మీ అందరికీ తెలుసు, మీ హృదయం చెబుతూనే ఉంది. ఎందుకని? అది ఆయన స్థానం కాబట్టి. ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఆయన ఈ ఆలోచనలు మీలో కలిగించుతూనే ఉన్నాడు. అయినా మనం వినిపించుకోవటం లేదు, అయినా మనం పట్టించుకోవటం లేదు. ఇంకా సమయం రాలేదేమో అనుకుంటున్నాము. ఎప్పుడు వస్తుంది ఆ సమయం? ఆ సమయం ఎప్పుడు వస్తుంది? నిజానికి వస్తుందా? కృతజ్ఞత రాహిత్యంతోనే ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాల్సినటువంటి సమయం కూడా వస్తుంది. ఇప్పుడు మనం సమయం లేదు అంటున్నాము. మిగతా అన్ని పనులు చేసుకోవటానికి సమయం ఉంది, దేశాన్ని ఉద్ధరించటానికి సమయం ఉంది. మీలో చాలామందికి ఎందరికో సహాయం చేయటానికి మీకు సమయం ఉన్నది నిజానికి. అయితే నీ తండ్రి అయినటువంటి ఆ పరమాత్మను స్మరించుకోవటానికి, ఆయన గురించి తెలుసుకోవటానికి, ఆయనకు ఇష్టలుగా మారటానికి ఏం చేయాలో చేయటానికి మాత్రం సమయం లేదు. మన మనసుకు నచ్చినవి చేయటానికి సమయం ఉన్నది, పక్కింటి వాళ్ళు చెప్పినాయి చేయటానికి సమయం ఉన్నది. దీనికి మాత్రం సమయం లేదు అంటున్నాం. ఒక సమయం వస్తుంది మన జీవితంలో. ఆ సమయము వచ్చినప్పుడు నీవు నాకు కొంచెం సమయం ఇవ్వు అని అడగటానికి కూడా నీకు సమయం ఉండదు. గుర్తుంచుకో. ఆ సమయం వచ్చి తలుపు తట్టినప్పుడు, ఆ సమయం వచ్చి తలుపు తట్టినప్పుడు నాకు కొంచెం సమయం ఇవ్వు అని అడగటానికి నీకు సమయమే ఉండదు. అప్పుడు నువ్వు నిజానికి నీ తండ్రి ఎవరో తెలుసుకోకుండానే కృతజ్ఞత రాహిత్యంతోనే నీ జీవితాన్ని ముగింపు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇది ఇలా జరిగింది? మీరు ఆలోచించండి. ఇది తెలుసుకుని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున మనకు ఉన్నదంటారా, లేదంటారా? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా, లేదా? మీరు ఆలోచించండి. ఆ అవసరం ఉన్నది అనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి. ఆ అవసరం లేదు, నిజానికి నేను బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళు, అలాగే అలాంటి అవసరం ఇప్పుడు నాకేమి లేదులే అనుకున్న వాళ్ళు హాయిగా వెళ్ళిపోవచ్చు. మోస్ట్ వెల్కమ్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నిజానికి ఇక్కడ కూర్చున్న ఈ సమయం కూడా వృధా. ఎందుకంటే మీ దృష్టి వేరే దాని మీద ఉన్నప్పుడు, ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటిది మీకు నచ్చనప్పుడు మీ సమయం వృధా చేసుకోవద్దు. సమయం విలువ నాకు తెలుసు. మీరు వెళ్ళి హాయిగా మీరేం చేయదలుచుకున్నారో చేసుకోండి. ఇక్కడ కూర్చుని ఉండటం ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోవద్దు. దయచేసి వెళ్ళిపోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వెళ్ళిపోండి. అందుకే నేను అన్నాను, మీరందరూ కూడా ఎంతో వివేకవంతులు అన్నది. మరి మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవటం లేదు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రశ్నించినట్లయితే మీ దైవము ఎవరు అంటే, మీ దైవము ఎవరు అని అడిగితే ఎన్ని సమాధానాలు వస్తాయి?
చెప్పండి. ఇక్కడ మనకు ఒక ముస్లిం సోదరి ఉన్నారు. ఆ సోదరిని అడిగితే ఎన్ని సమాధానాలు వస్తాయి? ఏమ్మా? ఒకే ఒక్క సమాధానం వస్తుంది. ఒకే ఒక్క సమాధానం, నా తండ్రి అల్లా. అల్లా పట్ల ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళే ముస్లిం. ఆ ఏకైక సృష్టికర్త అల్లా, ఆయన పట్ల ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో ఏకైక సృష్టికర్త అల్లా. ఒకే ఒక్క సమాధానం. అలాగే ఒక క్రైస్తవ సోదరి ఇక్కడ ప్రశ్న అడిగారు. ఆ సోదరి ఎక్కడ? ఆ సోదరిని మీరు అడిగితే, ఆ క్రైస్తవ సోదరిని మీరు అడిగితే ఏ సమాధానం, ఎన్ని సమాధానాలు వస్తాయి? ఒకే ఒక్క సమాధానం. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నా తండ్రి జీసస్ ఎవరినైతే చెప్పారో ఆ తండ్రి, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ తండ్రి, పరమ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే. ఒకే ఒక్క సమాధానం. ఆయన పట్ల శ్రద్ధతో, ఆయన పట్ల భక్తితో ఉండటమే నా ధర్మము. ఆ ఏకైక సృష్టికర్త అల్లా ఎవరైతే ఉన్నారో ఆ అల్లా పట్ల శ్రద్ధతో, భక్తితో, విధేయతతో ఉండటమే నా ధర్మం అని ఒక ముస్లిం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు. అలాగే జీసస్ చెప్పినటువంటి బోధలు నేను ఆచరిస్తున్నాను. బైబిల్లో జీసస్ ఏదైతే చెప్పారో ఆ బోధ నేను ఆచరిస్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుడను అని ఒక క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడు గర్వపడుతూ. ఒక ముస్లిం చెప్పగలుగుతున్నాడు ఏమని? ప్రవక్త ఏదైతే చెప్పారో ఆ ఏకైక అల్లా గురించి ఖురాన్లో ఏదైతే ఉందో అది ఆచరించుతున్నాను నేను, అందుకని నేను ముస్లింను అని గర్వంగా ఒక ముస్లిం చెప్పుకోగలడు. ఇందాక మీరందరూ కూడా ఏమన్నారు? హిందువులమా అన్నారు. మీరిప్పుడు మీ హృదయాన్ని అడగండి, మీరు ఎందుకు హిందువులయ్యారో అడగండి. ఒక క్రైస్తవుడు గర్వంగా చెప్పుకోగలడు. ఒక క్రైస్తవుడు తన పిల్లలకు గర్వపడుతూ నీవు క్రైస్తవుడువు, ఇదిగో మనం ఆచరించాల్సినటువంటి పవిత్ర గ్రంథం ఇది అని తన పవిత్ర గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తన పిల్లలకు ఉగ్గు పాలతో అందించగలడు ఒక క్రైస్తవుడు. ఇదిగో ఇది నీవు ఆచరించినప్పుడు నీ జీవితం హాయిగా, ఆనందంగా, శాంతిగా ఉంటుంది అని చెప్పగలడు. ఒక ముస్లిం తన పిల్లలకు ఉగ్గు పాలతో ఖురాన్లో ఏదైతే ఉన్నదో దాన్ని బోధించగలడు. నువ్వు ముసల్మాన్గా ఉండటానికి గర్వపడు అని చెప్పగలడు. మీరందరూ హిందువులు. మీరందరూ మీ పిల్లలకు ఏది అందిస్తున్నారు? మీ పిల్లలకు ఏది నేర్పుతున్నారు? మీరు ఎందుకు గర్వపడుతున్నారు? మీరు ఎందుకు గర్వపడుతున్నారు? గర్వంగా మీరు చెప్పుకోగలరా? గర్వంగా మీరు చెప్పుకోగలరా? ఇదిగో ఇందుకు నేను హిందువును అని మీరు గర్వంగా చెప్పుకోగలరా? జీసస్ క్రైస్టుని అనుసరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము క్రైస్తవులము అని చెప్తున్నారు. బుద్ధుడిని అనుసరిస్తున్న వాళ్ళు మేము బౌద్ధులము అని చెప్పుకోగలుగుతున్నారు. జొరాస్ట్రియన్ చెప్పినటువంటి సూత్రాలని ఆచరిస్తున్న వాళ్ళు మేము జొరాస్ట్రియన్స్ అని చెప్పుకోగలుగుతున్నారు. మరి ఏమి ఆచరించటం వల్ల మీరు హిందువులయ్యారు? ఏమి ఆచరించటం వల్ల మీరు హిందువులయ్యారు? ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం, అసలు మనకు మతం అవసరమా? హిందువులము, హిందూ మతస్థులము అని మనం అప్లికేషన్లో రాసుకోవటానికి సరిపోతుందేమో, కానీ మన మతం మనకు ఏమి నేర్పాలి, ఏమి నేర్పుతుంది, ఏమి నేర్చుకుంటున్నారు? మీ పిల్లలకు ఏమి నేర్పటానికి మీ మతం మిమ్మల్ని సిద్ధం చేసింది? మతం అవసరమా అసలు ఇప్పుడు మనకు? ఎందుకు అడుగుతున్నాను నేను? మతం మనకు సహాయపడనప్పుడు, మతం మనకు దిశానిర్దేశం చేయనప్పుడు, మతం మనకు త్రోవ చూపనప్పుడు, మతం మన జీవితంలోకి వెలుగు తీసుకురానప్పుడు, మతం మనం ఎలా జీవించాలో మనకు తెలియచేయనప్పుడు మతం అసలు ఎందుకు? మతం యొక్క ఉపయోగం ఏమిటి చెప్పండి? మతం ఎందుకు? మతం ఎందుకు? మన జీవితాల్ని ఆనందమయంగా చేయటం కోసం.
మన జీవిత గమ్యం ఏమిటో మనకు తెలియచేయటం కోసం, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మనకు తెలియచేయటం కోసం, ఎలా జీవించితే ఇక్కడ ఈ జీవితం సఫలమవుతుందో తెలియచేయటం కోసం, ఎలా జీవించితే నీవు ఆనందంగా ఉంటావో, తృప్తిగా ఉంటావో, శాంతిగా ఉంటావో తెలియచేయటం కోసం, ఎలా జీవించితే నీవు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఆనందంగా తృప్తిగా ఉండగలరో నీకు తెలియచేయటం కోసం, నీ ఉనికి ఏమిటో తెలియచేయటం కోసం, ఇక్కడ నుండి నీవు వెళ్ళే లోపల నీ ఉనికి ఏమిటో తెలుసుకుని ఆ తండ్రితో ఏకమవ్వటానికి కావలసినటువంటి సంసిద్ధత నీకు ఏర్పరచటం కోసం ఇందుకు మతం, అది ఏ మతమైనప్పటికీ కూడా. మరి ఇప్పుడు మీరు హిందువులము అని చెప్తున్నారు, మీ మతం మీకు నిజానికి ఇవన్నీ ఇస్తుందా? ఆలోచించండి, మీ హృదయాన్ని అడగండి. ఎందుకు ఇలా తయారయ్యాము? మీలో భక్తులు కాని వాళ్ళు ఎవరూ లేరు. మీ అందరికీ దైవం పట్ల భక్తి ఉన్నది, దైవం పట్ల ప్రేమ ఉన్నది. అలాగే మీలో కొంతమంది ఇక్కడ రాశారు, రకరకాలైనటువంటి యోగాలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలు ఈరోజు మనం ఎక్కడ చూసినా సరే రకరకాలైనటువంటి యోగ పద్ధతులు, ధ్యాన పద్ధతులు, రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్, కల్ట్స్ ఏమీ తక్కువ లేదు. వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఎవరో తెలుసా? ఎవరు? హిందువులే. అలాగే మీరు ఈ రోజున టీవీ పెట్టి చూస్తున్నట్లయితే అనేక మంది దొంగ బాబాలు, స్వామీజీలు ఎన్నో రకరకాలైనటువంటి అక్రమాలు, ఆశ్రమాల పేరిట రకరకాలైనటువంటి వ్యాపారాలు, విద్రోహక చర్యలు జరుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, మోసపోతున్నటువంటి వాళ్ళు హిందువులు. మీరు ఈ రోజున టీవీలో చూస్తున్నారు. ఎందుకు ఇలా తయారైంది ఇది? ఎందుకు ఈ విధంగా మోసపోతున్నారు? ఎందుకు స్పష్టత లేకుండా పోయింది? ఎందుకు గమ్యమేదో తెలవకుండా పోయింది? ఎందుకు తెగిన గాలిపటాల్లాగా మనం తయారయ్యాము? ఎందుకు తెగిన గాలిపటాల్లాగా తయారయ్యాము? ఎవరో వచ్చి ఏదో చెబితే అటు కొట్టుకుపోవటమేనా? మనకు ఒక దిశ నిర్దేశం లేదా? మన మతం మనకి నిజానికి చూపించలేదా? ఇది హాయిగా చూపించింది, చక్కగా చూపించింది. ప్రపంచంలో అందరికన్నా కూడా ఉన్నతంగానే చూపించింది. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేలాగానే చూపించింది. అయితే మనం చూడటం లేదు, మనం పట్టించుకోవటం లేదు. ఎందుకని? కారణాలు అనవసరమే నిజానికి. ఎందుకని? ఎప్పుడో జరిగింది అది అలాగే జరుగుతూ ఉంది. ఎప్పుడో ఎవరో గీసి అంటించారు, అది తగలబడుతూనే ఉంది. ప్రతి వాళ్ళు దానిలో సమిధులు వేయటానికి, అగ్నికి ఆజ్యం పోయటానికి సహకరిస్తున్నారే తప్ప దాన్ని ఆర్పాలి అనేటటువంటి వాళ్ళు నిజానికి అరుదుగానే కనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నాం మనం. దీని నుండి మనం బయటపడాలి అని మీరు అనుకుంటున్నారా లేదా? చెప్పండి నాకు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటిది సత్యం అనిపిస్తుందా మీకు? అసత్యం అనిపిస్తుందా? అవసరం అనిపిస్తుందా? అనవసరం అనిపిస్తుందా? మీరు ఆలోచించండి, మీ హృదయాలను అడగండి. నిజానికి ఎందుకని ఇలా అయ్యాం? మనకంటూ ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం మనకు ఉంది. మనం పట్టించుకున్నామా దాన్ని? మనం పట్టించుకున్నామా ఏ రోజైనాను? మనకు దైవం గురించి చెప్పినటువంటిది ఎవరు? నిజానికి దైవము అన్న ఆలోచన మానవాళికి కలిగించినటువంటి వాళ్ళు ఎవరు? నిజానికి మహాత్ములు.
ఆ మహాత్ములు దైవం గురించి ఏం చెప్పారు అనేటటువంటిది మన గ్రంథాల రూపంలో అందినాయి. ఆ గ్రంథాలు ఏవో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఆ గ్రంథాలు ఏవో మహాత్ములు మనకు దైవంతో మనకున్న సంబంధాన్ని మనం ఎలా జీవించాలో, ఎలా జీవించితే ఈ జీవితం ఆనందమయంగా ఉంటుందో తెలియచేసినటువంటి గ్రంథాలు, మహర్షులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాలు మనకున్నాయి. ఆ గ్రంథాలు ఏవో కూడా తెలియనటువంటి దుస్థితిలో అనేక మంది ఉన్నారు. అది కొంతమంది చదువుతున్నాము అనుకుంటున్నారు, కొంతమంది పారాయణం చేస్తున్నాము అనుకుంటున్నారు. పారాయణం అన్న మాటకు అర్థమేమిటో కూడా తెలవకుండా పారాయణం చేస్తున్నాము అనుకుంటున్నారు. పారాయణం అంటే వారం రోజుల్లో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు పేజీలు తిరగేసి నైవేద్యం పెట్టుకుని తినటం కాదు అన్నది కూడా తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నాము ఈ రోజున. ఆవలి ఆయనం చేరటం, ఒక సద్గ్రంథాన్ని మనం పట్టుకున్నప్పుడు ఆ సద్గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ, దాంతోపాటు నడుచుకుంటూ, అనుభూతి చెందుతూ, మననం చేస్తూ, మననమైన దాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ, ఆ అనుభూతికి లోనవుతూ గ్రంథం నడిచేటప్పటికీ ఆవలి తీరం చేరటం పారాయణం. పేజీలు తిరగేయటమే పారాయణం లాగా తయారైంది. సద్గ్రంథాన్ని చదవాల్సినటువంటి తీరు ఇదేనా అన్నది, సద్గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మననం చేస్తున్నామా అన్నది, ఆలోచిస్తున్నామా అన్నది, మహర్షి ఏం చెప్పారో అది వినిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నామా అన్నది ఎంతటి దురదృష్టకరమైనటువంటి విషయం. చుక్కాని లేనటువంటి నావలాగా తయారయ్యాం. ఎలా జీవించాలో తెలియచేసేటటువంటి ప్రామాణిక గ్రంథం మనకు లేనప్పుడు, దానిలో ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోనప్పుడు, మన జీవితానికి దిక్సూచి లేనప్పుడు ఈ జీవితం అనేటటువంటి నావ ఎటు పడితే అటు కొట్టుకుపోతూ, అల్లల్లాడుతూ, అశాంతితో, అలజడితో, ఆందోళనతో, దుఃఖంతో, తెగిన గాలిపటంలాగా, చుక్కాని లేని నావలాగా విలవిల్లాడుతూ ఇలాగే జీవితాలు గడుపుతున్నాం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటన్నిటి సారమైనటువంటి భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, ఆ గ్రంథం ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాము? ఎంతవరకు అది నా జీవితానికి చుక్కాని లాంటిది, దాని ప్రకారం నేను జీవించినట్లయితే నా జీవితం ఆనందంగా, తృప్తిగా, శాంతిగా ఉంటుంది, నేను నా వాళ్ళు సుఖశాంతులతో ఉంటాము అన్నది అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? భగవద్గీత ఇంట్లో ఉంటే అనర్థమట. మీరు విన్నారా ఈ మాట? విన్నారా మీరెవరైనా ఈ మాట? నేను విన్నాను, నేను చూశాను అలాంటి వాళ్ళను. భగవద్గీత ఇంట్లో ఉంటే, భగవద్గీత ఫోటో ఇంట్లో ఉంటే తగాదాలు వస్తాయట, మంచిది కాదట, అశుభాలు వస్తాయట. ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? హిందువులే. అలాగే ఈ రోజున ఎంతమంది హిందువుల గృహాల్లో శ్రీమద్ భగవద్గీత, పవిత్రమైనటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉన్నది? బైబిల్ లేకుండా ఒక క్రైస్తవుణ్ణి మీరు ఊహించగలరా? ఒక క్రైస్తవుణ్ణి బైబిల్ లేకుండా వాళ్ళింట్లో, మా ఇంట్లో బైబిల్ లేదండి అని చెప్పేటటువంటి క్రైస్తవుణ్ణి మీరు ఎప్పుడైనా మీరు ఊహించగలరా? చూడగలరా? ఖురాన్ అంటూ ఏమిటో తెలవదండి మాకు అనేటటువంటి ముస్లింని మీరు ఊహించగలరా? క్రిందటి గీతా జయంతి సందర్భంలో భగవద్గీత పుస్తకాలు పంచుతున్నప్పుడు మన వాళ్లకు, భవగ్ని సభ్యులకు ఎదురైనటువంటి చేదు సన్నివేశం. గీతా జయంతి వేడుకలకు రండి అని ఆహ్వానిస్తుంటే, గీతా జయంతి అంటే ఎవరిది అది అని అడిగారు.
శ్రీమద్ భగవద్గీత మానవాళికి అందినటువంటి పవిత్రమైనటువంటి రోజు అంటే ఏమిటి ఆ భగవద్గీత అని అడిగారు. భగవద్గీత అంటే ఏమిటండి అని అడిగారు. అడిగిన వాళ్ళు కాదు, సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు సమాజంలో మాకు తెలుసు, మేము చదువుకున్నాము, మేము విజ్ఞతతో ఉన్నాము, మేము భక్తులుగా ఉన్నాము, మాకు ఆధ్యాత్మిక తెలుసు అనేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. ఆ మాట చెప్పిన వాళ్ళు కాదు, మన వాళ్ళు వచ్చి నాతో చెప్పారు. ఏమనో తెలుసా, ఇలా అడిగారండి, ఎంత సిగ్గుసేటైన విషయము అని. వాళ్ళు కాదు సిగ్గుపడాల్సింది, నువ్వు సిగ్గుపడాలి. భగవద్గీత నీకు తెలుసు అనుకుంటున్నావు, భగవద్గీత గొప్పది అనుకుంటున్నావు. నీకు తెలిసినప్పుడు, దాని గొప్పతనం ఏదో నీకు తెలిసినప్పుడు దాన్ని నలుగురికి తెలియచేయటం కోసం నీవేం చేశావు ఇక్కడ? ఆ దేవునితో నాకు అపరిమితమైనటువంటి సంబంధం ఉన్నది, ఆ దేవునంటే నాకు విశ్వాసం ఉన్నది, నేను భగవద్గీత చదువుతాను అని చెబుతున్నావు కదా. అంత విశిష్టమైనటువంటి గ్రంథం అని నీవు అర్థం చేసుకుంటే దాని విశిష్టత పక్క వాళ్లకు చెప్పటానికి నీకెందుకు నోరు రాలేదు? ఎందుకని వాళ్ళు ఆ దుస్థితిలో ఉన్నారు? దానికి కారణం ఎవరు? తెలియనివాడు కాదు, తెలిసినవాడు. పడిన వాడిని చూసి కాదు మనం నవ్వాల్సినటువంటిది. పడినప్పుడు వాడికి పక్కన ఉండి చెయ్యందించకుండా నవ్వుతున్నాడే, వాడిని చూసి నవ్వుకోవాలి. ఇంతటి పిచ్చి వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో అని. ఎందుకని ఇలా ఉన్నాం? భగవద్గీత మరి ఎంతవరకు చదువుతున్నాము అనేటటువంటి వాళ్ళు దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు? దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఎంతవరకు అర్థం చేసుకున్నారు? భగవద్గీత ఇంట్లో ఉండటము కాదు, భగవద్గీత చదవటము కాదు, భగవద్గీత ఆచరించాలి. భగవద్గీత ఆచరించాలి. భగవద్గీత ఇంట్లో ఉంటే పుణ్యం కాదు. భగవద్గీత చదివితే 700 శ్లోకాలు చదివితే పుణ్యం కాదు. భగవద్గీత నాకు కంటత వచ్చండి అంటున్నారు. రావచ్చు. ఆచరించితేనే అది నీకు ఉపయోగం. ఆచరించితేనే అది నీకు ఉపయోగం. ఈ విషయం అందరికీ తెలుసు. తెలిసినా ఆ మర్మం ఏదో తెలుసుకుంటున్నామా? తెలిసినా దాన్ని ఆచరించాలి అనేటటువంటి తపన పడుతున్నామా? ఆలోచించండి. అలాగే భగవద్గీత అందరూ చెప్తారండి, మేము కూడా విన్నామండి అనే మాట కూడా వింటూ ఉన్నాం. మన వాళ్ళ మధ్యలో వింటూ ఉన్నారు. వింటూ ఉండటం కాదు, వినిపించుకోవాలి. వినటం కాదు, వినిపించుకోవాలి. వింటున్నారా? వినిపించుకుంటున్నారా? లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ